ఓం గురుభ్యో నమః. శ్రీ రమణ తపోవనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మరియు వ్యూయర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. దైవం రమణుల రూపేణ అనే శీర్షికతో మనము శ్రీ రమణ మహర్షుల వారి జీవిత చరిత్ర మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎపిసోడ్ 4. ఇక్కడ మనం ఈ ఎపిసోడ్ 4 ద్వారా స్వామివారి జీవిత చరిత్రని మరింతగా తెలుసుకోబోతున్నాం. గడిచిన 3 ఎపిసోడ్లలో మనము స్వామివారి తిరువన్నామలై ప్రవేశం వరకు, అలాగే ఆయన దివ్యానుభవం గురించి, అలాగే శ్రీ రమణుల వారు తమ అన్నగారికి రాసినటువంటి చిటి సందేశం గురించి మనము తెలుసుకున్నాం. సో ఇప్పుడు తర్వాత ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓం శ్రీ రమణాయ నమః. మదురై నుండి తిరువన్నామలై చేరి శ్రీ రమణుల వారు ఆలయంలో ప్రవేశించి తన తండ్రి అయిన శ్రీ అరుణాచలేశ్వరుడిని ఆలింగనం చేసుకుని, తండ్రి, నీ ఆనతి మేరకు వచ్చాను అని చెప్పి ఆనంద పరవశుడైన పిమ్మట ఆలయ ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చి తనకు సంబంధించిన వస్తువులన్నింటినీ విసర్జించి శిరోముండనం కావించుకుని ఒక్క కౌపీనం మాత్రం ధరించి తిరిగి ఆలయంలోకి వెళ్ళి ఆనందమయ సమాధి స్థితిలో కూర్చుండిపోయారు. అప్పటి నుండి ఆలయ సిబ్బంది, అర్చక స్వాములు మరియు భక్తులు అందరూ శ్రీ రమణుల వారిని బ్రాహ్మణ స్వామి అని అనటము పరిపాటయింది. తిరువన్నామలై నివాసి అయిన శ్రీ శేషాద్రి స్వామి అనే మహావిద్వాంసుడు, తపస్వి శ్రీ రమణుల వారి దివ్య తేజస్సును, నిశ్చల సమాధి స్థితిని చూసి ఆ మహితాత్ముని సంరక్షణ భారము తనపై వేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆలయ పరిసరాల్లో ఆడుకునే కొంతమంది యువకులు తమ సమవయస్కుడైనటువంటి శ్రీ రమణుల వారిని చూస్తూ ఆయనను ఆట పట్టించడానికి ఆయనపై రకరకాల వస్తువులు విసిరి ఆయనను ధ్యానభంగం కావించడానికి ప్రయత్నించేవారు. వారి దృష్టి నుండి కనుమరుగు అవటానికి రమణుల వారు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న పాతాళ లింగం అనే ప్రదేశానికి మారారు. అక్కడ సాధారణంగా సందర్శకుల తాకిడి ఉండేది కాదు. అందువలన ఆయన సమాధి స్థితికి భంగం వాటిల్లేది కాదు. కానీ ఆ ప్రదేశంలో సరైన శుభ్రత లేకపోవటం వలన చీమలు, పురుగులు, కీటకాలతో నిండిపోయి ఉండేది. వాటికి శ్రీ రమణుల వారి దేహము ఆహారం అయ్యేది. కానీ భగవాన్ రమణుల వారికి ఇవేవి పట్టేవి కాదు. శరీరాన్ని తొలిచేస్తున్నా, నెత్తురు చీము కారుతూ ఉన్నా ఏమీ పట్టించుకొని ఈ స్వామివారిని చూసి కొందరు ఆలయ సిబ్బంది ఆయనను మరొక చోటికి మార్చారు. అక్కడ ప్రేక్షకుల తాకిడి ఎక్కువైతే ఇంకో చోటికి మార్చేవారు. ఆ విధంగా స్వామివారిని ఒక చోటు నుండి ఇంకో చోటుకి, మళ్ళీ అక్కడి నుంచి మరో చోటికి నిరంతరంగా మారుస్తూ ఉండేవారు.
1897 సంవత్సరం ఫిబ్రవరిలో రమణుల వారిని తిరువన్నామలై శివార్లలోని గురుమూర్తం అనే మఠానికి తరలించారు. అక్కడ ఉద్దండి నాయనార్, అన్నామలై తంబిరాన్ అనే సాధువులు భగవన్ సంరక్షణ భారాన్ని చూసుకునేవారు. పళనిస్వామి అనే మలయాళీ సాధువు తిరువన్నామలైలోని ఒక వినాయక స్వామివారి గుడియందు ఆయన్ని సేవించుకుంటూ తన సాధనా కార్యక్రమంను చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకు ఆయన స్నేహితుని ద్వారా శ్రీ రమణుల వారి గురించి తెలిసి శ్రీ భగవాన్ను గురుమూర్తంలో దర్శించారు. గురుమూర్త మఠంలో స్వామివారిని చూడగానే పళనిస్వామి గారు చలించిపోయారు. రమణుల వారే తన రక్షకుడిని నిర్ణయించుకుని ఆయన పరిచారకుడిగా శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని ఆయన పాదాల వద్దే ఉండిపోయారు. ఆ పిదప శ్రీ పళనిస్వామి వారు తన శేష జీవితం మొత్తం దాదాపు 21 సంవత్సరాలు శ్రీ రమణ మహర్షుల వారి సేవ చేసుకుంటూ ఆయన సేవా భాగ్యంలోనే తరించిపోయారు. ఈ గురుమూర్తం మఠంలో శ్రీ రమణుల వారు నివసించిన కాలంలో ఆయన మౌన దీక్ష, దివ్య తేజస్సు, నిరంతర సమాధి ఇవన్నీ అద్వితీయంగా ప్రజాబాహుల్యంలోకి వెళ్ళి విరామం లేకుండా ఆయన దర్శనానికై అశేష జనవాహిని తరలి వచ్చేలా చేశాయి. కానీ రమణుల వారు ఇవేవి పట్టించుకోకుండా తన దీక్షలో తాను నిమగ్నమై ఉండేవారు. చుట్టూ ఎన్నో ఆహార పదార్థాలున్న రోజుల తరబడి వాటిని తాకేవారు కూడా కాదు. వారి శరీరం శుష్కించిపోయి నీరసపడి లేవటానికి కూడా శక్తి లేక కింద పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రమణుల వారి పేరేమిటో, ఆయన ఏ ఊరు నుంచి వచ్చారో తెలుసుకోవటానికి ఎందరో ప్రయత్నించారు. కానీ వారందరికీ ఆయన మౌనమే సమాధానం అయ్యింది. చివరికి వెంకటరామయ్యర్ అనే ఒక భక్తుడు, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, స్వామివారి ముందు ఒక కాగితం, పెన్సిల్ పెట్టి ఆయన పేరు, ఊరు రాయమని ప్రాధేయపడ్డారు. స్వామి ఏమీ సమాధానం చెప్పకుండా ఆయన స్వామి మిన్నకుండిపోయారు. అప్పుడు ఆ భక్తుడు స్వామివారు సమాధానం ఇచ్చే వరకు తాను ఆహారం ముట్టనని, ఉద్యోగానికి వెళ్ళనని ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు స్వామివారు ఆ కాగితంలో దీని పేరు వెంకటరామన్, ఊరు తిరుచులి అని ఇంగ్లీష్లో రాశారు. ఇంకోసారి చదువుతాను. దీని పేరు వెంకటరామన్, ఊరు తిరుచులి. అది దీని పేరు అంటే ఆ దేహం పేరు వెంకటరామన్, ఆ దేహం యొక్క ఊరు తిరుచులి. ఈ విషయాన్ని మీరు కొంచెము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తిరువన్నామలై చేరిన తర్వాత భగవాన్ మొదటి సంభాషణ ఇదే, ఈ 2 వాక్యాలే. ఆత్మబంధువులారా, ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లలో తిరిగి భగవాన్ గురించి, ఆయన చరిత్రకు సంబంధించి, తర్వాత ఆయన కోసం ఆయన కుటుంబీకులు ఆయనను వెతుక్కుంటూ ఆయన రావటం, వాళ్లకు ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు అయితేనేమి, ఆ తర్వాత భగవాన్ గురుమూర్తం నుంచి ఆయన మకాం మార్చుకుని విరూపాక్ష గుహకు వెళ్ళటము, అక్కడ ఆయన తీవ్రమైన తపస్సులో మునిగిపోవటం, ఇవన్నీ ఇంకా
చాలా గొప్ప ఆధ్యాత్మిక విశేషాలు, భగవాన్ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుని ఖచ్చితంగా మనము భగవాన్ యొక్క శ్రీ రమణుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ మరొక మారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ రమణ గురవే నమః. ఓం తత్సత్.